పాట పాడడానికి ముందు అంటే మీకు ఎవరు తెలియదు అప్పుడు, సో అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను తిరుమల డైరీలో చేసిన సార్. మ్మ్. తిరుమల డైరీలో పాల దాంట్లో చేసేది. మ్మ్. అక్కడ చేసినప్పుడు మామూలుగానే ఉన్నా సార్. మ్మ్. ఇప్పుడు బట్టల షాప్లో కొత్తపేట చెన్నై షాపింగ్ మాల్లో డ్యూటీ చేస్తున్నా సార్. మ్మ్. చేసుకుంటూ సాంగ్స్కి వెళ్తున్నా. మ్మ్. అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, సాంగ్స్ వచ్చినప్పుడు కూడా బట్టల షాప్ లో పనిచేస్తున్నారు? చేస్తున్నారు సార్. ముగ్గురు అమ్మాయిలు చేసుకోవాలి కదా. ఆహా, చాలా గ్రేట్ మీరు. అంటే ఒక ఫేమ్ వచ్చి పాటలు పాడేటప్పుడు కూడా అంటే ఇప్పుడు కుటుంబాన్ని వెళ్ళజేయడం కోసం అటు వృత్తి ఇటు ప్రవృత్తిని రెండు కూడా మేనేజ్ చేస్తారంటే మీరు చాలామంది అమ్మాయిలకి చాలా నిదర్శనం. ఇప్పుడు మీలాగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మిమ్మల్ని తీసుకోవచ్చు 100%. సో అంటే ఇప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకెవరైనా పడొద్దు అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరు పడొద్దు సార్, చదువుకోవాలి, అమ్మ నాన్న మాట వినాలి, అమ్మ నాన్న ఎలా చెప్తే అలా ఉండాలి. ఎందుకంటే తెలియక మనము ఇప్పుడు స్టడీ చేయక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. వాళ్ళు స్టడీ చేసుకొని మంచి భవిష్యత్తులో వాళ్ళంతలా వాళ్ళు ఉంటే అందరికి సంతోషమే సార్. మంచిగా ఉండాలి, అదే నేను కోరుకునేది. ఇప్పుడు అది దంచు దంచు పాట తర్వాతకి మళ్ళీ ఇప్పుడు ఊరు నడమ ఇల్లురో రంగయ్య పాట ఉంది కదా, దాని తర్వాత మీకు మళ్ళీ అంతగా పేరు తెచ్చిన పాట ఏంటి? ఇంకంతగా ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి సార్, ఇంకా కాలేదు. మొన్న ఒకటి కట్టెంట పోయేట ఒకటి వాడినా, ఇప్పుడు మొన్న ఒక సాంగ్ వాడిన సార్, ఇంకా రిలీజ్ కాలే. అది రిలీజ్ కానీ కాదు, రిలీజ్ అయినవి పాడండి. కట్టెంట పోయేటి కర్ర పిల్లగా ఓ ఎర్ర పిల్లగా నువ్వు కమ్మాలు తెస్తనా నానలేదా నేను వినలేదా మాట దాటేస్తివి మోసం ఎట్ట చేస్తివి ఓ అమ్మలారా ఓ ఎక్కలారా వాని పట్టుకోర్రే నేను మొత్తుకుంటా. ఈ సాంగ్ వాడిన సార్, రిలీజ్ అయింది అది. అదొకటి వాడిన, ఇంకా నెక్స్ట్ ఉన్నాయి సార్. మూవీలో ఏమైనా అవకాశాలు వచ్చినాయా మరి? ఇంకేం లేదు సార్, మూవీలో అయితే ఏం రాలేదు. ఇంకా ఇప్పుడే ఫోక్ సాంగ్స్ని ట్రై చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మరి నీకు ఫోక్ సాంగ్ అంటే ఇప్పుడు రకరకాల కొత్త కొత్త ట్యూన్లు కావాలి, అంటే కొత్త కొత్త లిరిక్స్ రావాలి. అంటే మీరు ఎట్లా మీరే రాసుకుంటారా లిరిక్స్? ఎలా తీసుకుంటారు మరి లిరిక్స్? సేకరించుకుంటా సార్. సేకరణ అమ్మ దగ్గర తీసుకుంటా, అమ్మ దగ్గర తెచ్చుకొని పాడుకుంటా. ఎవరైనా రాసినా పాడతాను సార్. ఎవరైనా రాసిన బయట వాళ్ళే పాడతారు, బయట వాళ్ళే కూడా పాడతారు, బయట వాళ్ళే కూడా పాడతా. అంటే ఇప్పుడు మీరు సేకరణ సాంగ్స్ అంటాం కదా, వాటిని సేకరణ సాంగ్ ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా రాసిన పాటలు ఉన్నాయి కదా, సో దాంట్లో ఏది మీరు హిట్ అయిన సాంగ్ ఏది? నేను సేకరించిన సాంగ్ అంటే రంగయ్య సాంగ్ సార్. ఇది రంగయ్య సాంగ్ కన్నా ముందు లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ ఎలా ఉండేవి? మీ అమ్మగారు పాడినవి. బంతి తోట్ల కోయనో అంజనయ్య బంతి పూలే గోసేనో అంజనయ్య రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య రద్దీ పాలైపోతామో రంగయ్య. ఇట్లుండే సార్. బాగున్నాయి, రెండు కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరు మార్చారు మరి ఇవి? రాసుకొండ రంగన్న రాసిండు సార్. రాచకొండ రంగన్న అంటే అదే ట్యూన్ తీసుకొని దీంట్లోకి రాస్తారు అనమాట. అంటే ఇంకేంటి మీకు, అంటే ఇప్పుడు ఆల్రెడీ పాటల ప్రయాణం చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఏంటి సినిమాకి పాడాలని ఉందా? మీ ఏమేంటి, మీ లక్ష్యం ఏంటి? సినిమాకి పాడాలని ఉంది సార్. సినిమా సాంగ్స్ పాడతారా? పాడండి. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఓహో ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. సినిమా సాంగ్స్ కూడా బాగానే పాడుతున్నారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు మీరు ఒకేసారి స్టూడియో అందరికీ ఎవరికి రాదు, తెలియదు, అంటే స్టూడియో కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు. మీరు ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు అంటే ఎలా అనిపించింది మీకు? ఆ స్టూడియోలో చుట్టూ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, లిరిక్ రైటర్ ఉంటారు, ఇలా ట్యూన్స్ నేర్పిస్తారు. అది ఎలా జరిగింది మీకు? భయమైంది సార్ ఫస్ట్. భయం, అమ్మో ఇంత పెద్ద స్టూడియోలో నేను ఎట్లా వాడాలని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన సార్. ఆ రోజులు కూడా ఉన్నాయి చెప్పండి. వెనక్కి వెళ్ళిన అది 2 రోజులు అసలు ప్రాక్టీస్ కావాలి, వేనన్నా చూసి నేర్చుకో, భయపడొద్దు, పాడాలి ఇట్లా వాడాలి అని చెప్పిండు. అన్న ఫ్రీ అయినాక ఎట్లుంటుందో అని చూసి పాడేసిన సార్. ఇక వచ్చేసింది, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంటే ఒకసారి చూడగానే ట్యూన్ అంతా చేసేస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరే ట్యూన్ చేసుకుంటున్నారు కనుక, అంటే సేకరించిన ట్యూన్ కనుక మీకు లిరిక్స్
ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంతే. అంతే సార్. అంటే ఇప్పుడు ఇంతవరకు అంటే ఎవరెవరితో పని చేశారు మ్యూజిక్ డైరెక్టర్లతో? నేను ఎవరితో ఇంకా చేయలేదు సార్. వేనన్న అంటే ఒకటే స్టూడియోలో ఇప్పుడు వాడుతున్నా సార్. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి బయట అవకాశాలు. బతుకమ్మ పాటలు పాడతారా? కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, గంగా దాటిపోకమ్మో గంగి కాలి కమలమ్మ, గంగా దాటిపోకమ్మో గంగి కాలి కమలమ్మ, చేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని గౌరమ్మ, చేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని గౌరమ్మ, సిద్ధి మరిసిపోకమ్మో దప్పు మంటు కాంతమ్మ, సిద్ధి మరిసిపోకమ్మో దప్పు మంటు కాంతమ్మ. చాలా బాగా పాడుతున్నారు. మీ వాయిస్ పెక్యులర్ వాయిస్. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, చాలా పెక్యులర్ వాయిస్, చాలా బాగా పాడుతున్నారు.